కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న హైడ్రా కార్యక్రమంలో శిలాఫలకంపై ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పేరు పెట్టి ప్రోటోకాల్ పాటించకుండా శాసన మండలి సభ్యుల పేర్లు పెట్టకుండా మాకు అవమానం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గాంధీ భవన్ నుండి సాలరీ ఇస్తున్నారా, ప్రభుత్వం నుండి వస్తుందా? మాకు జరిగిన ఈ అవమానంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ ద్వారా డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కలిగిన ఇబ్బంది మీ దృష్టి కూడా ఫోన్లో తీసుకొచ్చారు అధ్యక్ష. దాని గురించి ఒక నిమిషం మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడతాను. కుకట్పల్లి నియోజకవర్గంలో అధ్యక్ష హైడ్రా ఒక ప్రోగ్రాం చేసింది అధ్యక్ష. అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి వారిలు, రాష్ట్ర మంత్రి వారిలు వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీని అధ్యక్ష. నాకు ఇక్కడ మేడ్చల్ నుంచి అటు తాండూరు దాకా ప్రోటోకాల్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష కొంతమంది అధికారులు పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మొన్న వికారాబాద్ కలెక్టర్ గారు కొత్తగా గెలిచిన కౌన్సిలర్లకు ఒక మీటింగ్ పెడితే నన్ను ఆహ్వానించారు అధ్యక్ష. ఆ ఏవి రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది అధ్యక్ష. ఏవి రెడ్డి గారికి 3 జిల్లాలు ఉంటుంది అధ్యక్ష. కుకట్పల్లిలో జరిగినటువంటి హైడ్రా కార్యక్రమంలో నా పేర్లు శిలాఫలకం మీద కానీ ఇన్విటేషన్ కార్డు మీద కానీ లేదు అధ్యక్ష. అదే రకంగా ఇక్కడ ఏవి రెడ్డి గారికి ఉండాలి, వాణిదేవి గారికి ఉండాలి, ఇంకా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలకు ఉండాలి అధ్యక్ష. అక్కడ లేదు అధ్యక్ష. నేను సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన అధ్యక్ష, కలెక్టర్ గారికి చేసిన. ఇక హైడ్రా కమిషనర్ గారు వారు ఫోన్ ఎత్తారు అధ్యక్ష. వాళ్ళు ఓన్లీ బిల్డర్ల ఫోన్లు, అధికార పార్టీ వాళ్ళ ఫోన్లు ఎత్తాడు అధ్యక్ష. నా దగ్గర ఎవిడెన్స్ కూడా అధ్యక్ష. నేను ఫోన్ చేస్తే వారు ఎత్తలే. వారికి గాంధీ భవన్ నుంచి శాలరీ ఇస్తున్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి శాలరీ ఇస్తున్నారా, నాకు ఒకసారి స్పష్టం చేయాలి ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ మా అధ్యక్షుల వారు పిసిసి అధ్యక్షులు కూడా ఉన్నారు. గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషనర్కు శాలరీ ఇస్తా ఉన్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తా ఉన్నారా? ఒక ప్రజాప్రతినిధిగా నేను ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయరు వారు? దీనికి దయచేసి సమాధానం కావాలి అధ్యక్ష. అధ్యక్ష నా పేరు పెట్టలేను సరే, అక్కడ బండి రమేష్ మరి 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నారు, ఇక్కడ వివేకానంద ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. వారి అనుభవంలో ఇట్లాంటిది ఎప్పుడన్నా ఎదురైందా దయచేసి చెప్పాలి. పిసిసి అధ్యక్షుల వారు వారి కమిటీలో పనిచేస్తున్నటువంటి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎవిడెన్స్ ఉన్నాయి అధ్యక్ష. వారి పేరు శిలాఫలకం మీద పెట్టారు, ఇన్విటేషన్ కార్డులో పెట్టారు అధ్యక్ష. నేను 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి పనిచేసిన ఒక బీసీ బిడ్డను. నా పేరు ఎందుకుంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. దీన్ని ఇక నేను ప్రభుత్వం నుంచి ఆశించేదానికంటే అధ్యక్ష, ఇది దేవాలయం అయితే దేవుడు మీరు, ఇది ఇల్లు అయితే ఇంటి పెద్ద మీరు ఆ అధికారులపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సభకు ఇక్కడికి పిలిపించి వారితో క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను అధ్యక్ష. దయచేసి మీరు ఎల్లుండి జరిగే సమావేశంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది నా ఒక్కరికి సంబంధించిన అంశం కాదే అధ్యక్ష. షంబీపూర్ రాజు గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటారు, పోతారు, రేపు ఇంకోరు రావచ్చు కాక. ఈ సభకు సంబంధించిన విషయం అధ్యక్ష, మన గౌరవానికి సంబంధించిన విషయం అధ్యక్ష. This is Anchor Ravi. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.